గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందరి ఆత్మీయ ఆహారంగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చదవబడిన వాక్యంలో భక్తుడైన పౌలు తాను ప్రారంభించిన గలతీ ప్రాంతములున్న సంఘాలకి భక్తుడైన పౌలు చెప్తూ, ఎంతో శ్రమపడి అక్కడ దేవుని యొక్క సంఘాలని ప్రారంభించిన తర్వాత ఆ సంఘములో ఉన్న విశ్వాసులు పౌలు గారు సువార్త విని మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడిన తరువాత వేరే సువార్త, తప్పుడు సువార్తను విని దేవుని యొక్క సత్య మార్గము నుండి తొలగిపోతున్నారని పౌలు గారికి తెలిసి చాలా బాధపడుతూ ఈ లెటర్ రాశారు. మీరు ఇంత త్వరగా వేరే సువార్త, భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను మిమ్మల్ని రక్షించిన విధానం చాలా చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే తన ప్రాణాన్ని సంతోషంగా ధారబోసి తన యొక్క రక్తాన్ని చిందించి ఎంతగానో ప్రయాసపడి అక్కడ సంఘాన్ని కట్టాడు పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు చేసిన మొదటి సువార్త దండయాత్రలో ఈ గలతీయ ప్రాంతంలో సంఘాలను ప్రారంభించాడు. ఆ మొదటి సువార్త దండయాత్ర గలతీయ ప్రాంతంలో ప్రారంభించినప్పుడు అంతియోకియా నుండి ఇకోనియా నుండి లోస్త్రా నుండి దెర్బేకి వెళ్తున్నప్పుడు లుస్త్రాలో భక్తుడైనటువంటి పౌలు గారిని ఎంత ఘోరంగా కొట్టారంటే, రాళ్ళతో కొట్టి 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 వీడి చచ్చిపోయాడురా అని చెప్పి రోడ్డు పక్కన ఈడ్చి పాడేశారు. ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టి 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 వీడికి చచ్చిపోయాడు అనే స్థితి వరకు కొట్టారు అంటే ఆ గాయాలు మనం ఊహించుకోగలమా? ఎంత భయంకరమైన గాయాలు! అన్ని గాయాలు పొంది వారి కళ్ళెదురుగుండా వారిని దేవుని సత్య మార్గంలో నడిపించి వారి కొరకు పొందిన శ్రమంతా పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇంత శ్రమపడి మిమ్మల్ని సత్య మార్గంలో నడిపిస్తే అంత సులువుగా తప్పు మార్గంలో మీరు ఎలాగ వెళ్ళిపోయారయ్యా అని చెప్పి ఆ యొక్క సంఘాన్ని గద్దిస్తూ రాస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులకే కానీ, సంఘ కాపరికే కానీ, ఒక లీడర్కే కానీ చిన్నప్పటి నుండి ఒక మంచి మార్గంలో నడిపించిన పిల్లలు తప్పిపోతున్నారంటే, అరే నేను ఎక్కడ తప్పు చేశాను? నేను ఇంత బాగా పెంచాను కదా, ఇంత చక్కటి జీవితాన్ని వారికి జీవించి చూపిస్తూ వారి కళ్ళెదురుగుండా ఎన్నో త్యాగాలు చేసి నేను వారి ముందు నడుస్తున్నాను కదా, అయినా నా మార్గంలో వారు ఎందుకు నడవట్లేదని చెప్పి ఒక తండ్రికే కానీ, తల్లికే కానీ, గురువుకే కానీ చాలా వేదన కలుగుతుంది. ఇక్కడ పౌలు గారికి అదే వేదన కలిగింది. ఒక తండ్రిగా నేను ఎన్ని త్యాగాలు చేసినా, ఇంత యథార్థమైన సత్యాన్ని వారికి బోధించిన, ఎవడో వచ్చి ఏదో చెప్పాడని చెప్పేసి నా మాటను కాదని తప్పు మార్గంలో ఎందుకు వెళ్ళిపోతున్నారు అని బాధపడుతూ ఉన్నారు. ఒక సత్యాన్ని గమనించాలి. అది గురువే కానీ, పాస్టరే కానీ, తండ్రే కానీ, తల్లే కానీ, మనం మంచి మార్గం నడిపించినప్పుడు బిడ్డలు తప్పిపోతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎంతో అద్భుతంగా సత్యాన్ని బోధించిన యెహోవా తండ్రి ఆదాము అవ్వలకి చాలా స్పష్టంగా ఈ పండు తినొద్దు, ఈ పండు తింటే చస్తారు నాయన, ఎట్టి పరిస్థితులు దాని జోలికి వెళ్ళొద్దు అని సృష్టికర్త చెప్తేనే, ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సాతానుడు ఒక్క మాటతో హవ్వమ్మను శోధించగా, హవ్వమ్మ ఏమాత్రము వివేచించకుండా, నా తండ్రి ఎంత ప్రేమగల తండ్రి, నా తండ్రి మాటను నేను ఎలా ఎదిరించగలను, నా తండ్రికి ఇష్టం లేదు నేను ఎలా చేయగలను అనే ఒక్క ఆలోచన చేయకుండా చాలా దుర్మార్గంగా తండ్రిని మాటను కాదని సాతాను మాటకు లోబడి తండ్రిని వేదన పరిచిందే. దేవాతి దేవుని యొక్క యెహోవా తండ్రి మాటనే తన బిడ్డ కాదని తప్పు చేసినప్పుడు ఇంకా మన మాటలు కాదని మన శిష్యులు, మన బిడ్డలు తప్పు చేయడంలో ఆశ్చర్యం ఏముంది? కాబట్టి మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎవరు ఎవరిని మార్చలేరు, బాగు చేయలేరు. కాకపోతే మనము మాత్రము చేయగలిగినది చేసి కతిమాది దేవుని చేతికి అప్పగించాలంతే. ప్రభువా, వాక్యాన్ని బోధించగలను కానీ
అందరినీ నేను రక్షించలేను, కాపాడలేనయ్యా. నీవే మా బిడ్డలను రక్షించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టువారమై ఉండాలి. మన పిల్లలు కానీ మనము కానీ దేవుని వాక్యంలో సంపూర్ణంగా లోతుగా మనం నాటబడితేనే కానీ అసత్య బోధ నుండి, తప్పుడు బోధ నుండి మనం తప్పించుకోలేము. పైన తెలుసుకున్న వారం ఉండకూడదు. ప్రాక్టికల్గా దేవుని రుచిని మనం తెలుసుకోవాలి. దేవుని సత్యములో మనం ఉండాలి. ఒకరు చెప్తే మారే విధంగా కాదు. అందుకనే వాక్యం చెప్తుంది, నీకు సత్యాన్ని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అసత్యమైన బోధ వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఎలాంటి బోధ అంటే, ఏది డేంజరస్ బోధ అంటే, ఎవరైతే చెప్పారో అదంతా తప్పయ్యా, అది కాదు, ఇది సత్యమైన బోధ అని చెప్తే దానికి మనం వ్యతిరేకిస్తాం. వాళ్ళు ఏమంటారంటే, ఆయన చెప్పింది కరెక్టే, దానితో పాటు ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు. అంటే ఏంటి అర్థం? మనల్ని ఏమాత్రము కూడా హర్ట్ చేయకుండా, నువ్వు చెప్పిందంతా కరెక్టే, కాకపోతే అందులో చిన్నది ఉంది. సాతానుడు ఎంతో తెలివిగా హవ్వమ్మను ఎలా మోసం చేశాడు. మీరు అది తింటే దేవునిలాగా అయిపోతారు, దేవతలాగా అయిపోతారు అని చెప్పి చావనని అబద్ధం చెప్పి చాలా చక్కగా మోసం చేశాడు. ఈరోజుని మనం కానీ మన పిల్లలు కానీ మోసపోవడానికి గల కారణం ఏంటంటే, మనం నమ్ముకున్న సత్యానికి భిన్నంగా కంప్లీట్గా కాంట్రడిక్టరీ ఉండదు. మీదంతా కరెక్టే, కానీ అందులో ఇంకొంచెం ఇలా చేస్తే కనుక ఇంకా మంచి మార్గంలో మీరు నడుస్తారని చెప్పి అసత్య బోధ మనలో ఎంటర్ అవుతుంది. బైబిల్ చెప్తుంది, కొంచెము చాలట మన పిండంతా పులిసిపోవడానికి. కొంచెం పులిసిన పిండి మంచి పిండితో కలిస్తే మొత్తం పిండంతా కలిసిపోతున్నట్టు అవిశ్వాసము, అపనమ్మకము లేకపోతే తప్పుడు సువార్త మనలో కొంచెం ఎంటర్ అయితే చాలు, మన యొక్క సత్యం అంతటిని కూడా నాశనం చేస్తుంది. అందుకనే ప్రతి మాటను కూడా ఎవరన్నా ఏదన్నా చెప్పొచ్చు, కొంచెం ఆలోచన చెయ్యి, కొంచెం వివేచించు, కొంచెం పరీక్షించు అని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో. తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 5:21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. ఇది నీకు కీడు, కానీ నీకు అది కీడులా కనబడదు, చాలా మంచిగా కనబడుతుంది, చాలా నైస్గా కనబడుతుంది. కానీ దాన్ని యోచించు, దేవుని పాదాల యొద్ద పెట్టు, పరీక్షించు. వాక్య వెలుగులో ఇది న్యాయమా కాదని నువ్వే యోచించుకో, ఎవరు సలహా తీసుకోవద్దు. అలా యోచించుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. సాతానుడు అవ్వను శోధించినప్పుడు, అవ్వ కరెక్టే, నువ్వు చెప్పింది, నువ్వు మంచిగానే చెప్పు, ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వి, నా తండ్రికి కూడా నేను ప్రార్థన చేసుకుని నిర్ణయం తీసుకుంటానంటే సాతానుడు పారిపోతాడు అక్కడి నుండి. అవ్వ ఖచ్చితంగా సాతాన్ని జయించేది, కానీ ఆ పని చేయలేదు. కనుక మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మాట మాట్లాడినా యోచించి, ప్రభువా ఇది నీకు అంగీకారమేనా, ఇది నా కంటికి మంచిగానే కనబడుతుంది, ఆ వ్యక్తి నా కంటికి మంచిగా కనబడుతున్నాడు, ఆ వ్యక్తి మాటలు చాలా బాగున్నాయి, ఆ వ్యక్తి చాలా మంచిది లేక మంచివాడు నేను అనుకుంటున్నాను, కాదు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని పాదాలు ఎద్దపెడదాం. అది వ్యాపారమే కానీ, ఒక వ్యక్తే కానీ, అది చదువే కానీ, ఉద్యోగమే కానీ, లేక మన పరిచర్యే కానీ, ప్రతి నిర్ణయం విషయంలో కూడా దైవ చిత్తానుసారంగా మనం యోచించుకుందాం. అంతేగాని సులువుగా చిక్కులో పడేసే పాపంలో పడిపోవద్దు. పాపం పౌలు భక్తుడు ఒక తండ్రిలా బాధపడుతున్నాడు. అయ్యో గలితీ సంగమా, నా రక్తాన్ని కార్చి నా ప్రాణాన్ని బలిగా కూడా అర్పించాను, చచ్చిపోయినంత స్థితుల వరకు నన్ను కొట్టారు మిమ్మల్ని రక్షించడానికి. ఇంత కష్టపడి రక్షించి మిమ్మల్ని సంఘాన్ని కట్టి నేను వచ్చేటప్పటికి ఈ దుర్వార్త, మీరు సత్యము నుండి అసత్యంలోకి వెళ్ళిపోతున్నారనే వార్త విని నా గుండె వేదన అయిపోయిందని రాస్తున్నాం పత్రిక ఇది. కాబట్టి ఈరోజు మనము కూడా మన విశ్వాసం ఎలాగుంది, మన ఆత్మీయత ఎలాగుంది, మన పవిత్రత ఎలాగుంది, నీతి యథార్థత ఎలా ఉన్నాయి. ఒకవేళ తప్పిపోతున్నామేమో, ఎవరికైనా ఆకర్షింపబడి రాంగ్ గాస్పల్లోనికి, తప్పు సువార్తలకు వెళ్ళిపోతున్నామేమో, తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నామేమో, తప్పు స్నేహితులతో సహవాసం చేసి దేవుని బాధపరుస్తున్నామేమో, ఇప్పుడే యోచించుకుందాం, ప్రార్థించుకుందాం, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో ఆయన యొక్క సత్య మార్గంలో నడిచి ప్రతి కీడు నుండి తప్పించుకుందాం. యేసయ్య మనకు, మన కుటుంబాలకి సహాయం చేసి రక్షించి దీవించునుగాక.
ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు. గలతీయలో ఉన్న సంఘాలు తప్పు మార్గంలో నడుస్తున్నావని తెలిసి పౌలు ఎంతో వేదనతో రాశాడు ఈ పత్రిక. ఈ రోజుని కుటుంబాల్లో తండ్రి బిడలు తప్పు మార్గంలో నడిచిన, సంఘములో తండ్రి విశ్వాసులు తప్పు మార్గంలో నడిచిన, అయ్యా తల్లిదండ్రులకు నైనా కాపర్లకు ఎంత వేదన ఉన్నదో అయ్యా మేము అర్థం చేసుకోగలం. తండ్రి, మా ప్రార్థన ఆలకించి మా వేదనను నీవు తీసుకుని నీ దక్షిణ హస్త కార్యాలు జరిపించి మమ్మను నీ సత్య మార్గమును నడిపించి, మా బిడ్డలను నీ సత్య మార్గమును నడిపించి, ఎవ్వరు తప్పిపోకుండా అందరిని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము సర్వసత్యములో మనలను మన కుటుంబస్తులను నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.